ముందుగా మీరు చెప్పండి, మద్యం విధానాన్ని ప్రైవేటు పరం చేసేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఇక మద్యం ఏరులై పారే అవకాశం ఉందా, పరిస్థితి ఏర్పడబోతోందా? అలాగే మళ్ళీ సిండికేట్లు యథాప్రకారం రాబోతున్నాయా? ప్రభుత్వ పరంగా నడిపి మద్యం నిషేధం చేసి ఉండలేకపోవచ్చు హామీ ప్రకారం, అదొకటే వాటిలో ఆయన చేయలేకపోయిన వాటిలో అదొకటి. అయితే మద్య నియంత్రణ కోసం జగన్ గారు చేసిన ప్రయత్నాన్ని ఇప్పుడు మళ్ళీ మొత్తం గండిగొట్టి చంద్రబాబు గారు లిక్కర్ సిండికేట్లకి ద్వారాలు తెరిచినట్లా కాదా? గోపి గారు నమస్కారం సార్. మద్యం ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేయడం రాష్ట్రంలో ఖచ్చితంగా ఇది విసలవిడిగా అమ్ముకోవడానికే పని అవకాశం ఉంటుంది. గ్రామాల్లో బెల్ట్ షాపులు వచ్చేస్తాయి ఖచ్చితంగా. తర్వాత ప్రతి గ్రామానికి మద్యం అందుబాటులో ఉంటుంది. బెల్ట్ షాపులన్నీ కూడా నాకు తెలిసి టీడీపీ నాయకులే నిర్వహించే అవకాశం ఉంది. ఇక సిండికేట్ అంటే ఖచ్చితంగా వ్యాపారస్తులు మొత్తం కూడా తెలుగుదేశానికి అనుకూలమైన వ్యక్తులే వాళ్ళు. ఏ వ్యాపారం చేసినా, ఇసుక వ్యాపారం చేసినా, మద్యం వ్యాపారం చేసినా, విద్యా వ్యాపారం చేసినా, ఏది చేసినా కూడా వాళ్ళంతా కూడా తెలుగుదేశానికి అనుకూలమైనటువంటి వ్యక్తులు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా వ్యాపారస్తులకు అండగా ఉండే పార్టీ, వ్యాపారస్తుల కోసమే పనిచేసే పార్టీ. దాని పాలసీలన్నీ కూడా వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వం 3000 చిల్లర వైన్ షాపులు నడిపించింది. ప్రభుత్వ పరంగా ఏపీబీసీఎల్ నుంచి నడిపించింది. ఇప్పుడు దాంట్లో పనిచేస్తున్న ఒక్కొక్క షాపులో 6, 7, 5 కుర్రాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏమైపోతారు? ఇప్పుడు ప్రైవేటు వాళ్ళకి ఇస్తే ప్రైవేటు వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన వ్యక్తుల్ని పెట్టుకుంటారు వాళ్ళ షాపుల్లో, దాని ప్రకారం నడుస్తుంది. అదే ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులను పెట్టుకుంటారు. ఈ 5-6 వేల మంది ఇప్పుడు 15,000 మంది పనిచేస్తున్న వాళ్ళు 15,000 మంది ఉన్నారట. 15,000 మంది. ఈ 15,000 మంది రోడ్డును పడిపోతారు. వాళ్ళు ఇస్తానన్న 20 లక్షల ఉద్యోగాల్లో ఈ 15,000 కూడా కలిసిపోతుంది. 15,000 మైనస్ అయిపోతుంది. అదొకటి చూసుకోవాల్సిన అవసరం ఉంది. 1,50,000 మంది వాలంటీర్లు కూడా తీశారు కదా, తెలియదు. 1,50,000 మంది వాలంటీర్లు కూడా తీశారు కదా. వాలంటీర్లకి గతంలో కంటే కూడా మేము 10,000 ఎక్కువ ఇస్తామని చెప్పి చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. వాలంటీర్లు ఉన్నట్ట లేనట్ట దానికి సంబంధించి ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళని రోడ్డుని పడేసించారు. వాళ్ళు ఒకళ్ళు ఆల్రెడీ రోడ్డు మీదే ఉన్నారు. వాళ్ళకి మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళని కొనసాగిస్తారా? అంటే చంద్రబాబు గారికి కొన్ని టెక్నిక్స్ తెలుసండి. న్యాచురల్ డెత్ అంటారు కదా, ఆటందరికి అవే పోయేటట్టుగా ఆయన అట్లా అసభ్య తను ఏం చేయనట్లుగా అట్లా కథ నడిపించగల సత్తా ఉంది ఆయనకి. అవును. ఆ చంద్రబాబు దానిలో సిద్ధాస్తుడు. దాంట్లో నిర్ణయాలు తీసుకోకుండా జాప్యం చేయడంలో చంద్రబాబు సిద్ధాస్తుడు. అదే పద్ధతి ఇప్పుడు కొనసాగుతోంది. ఇప్పుడు ఈ వాలంటీర్లు పోయారు, ఈ లిక్కర్ షాపులో వాళ్ళు పోయారు. మరి ఇప్పుడు టైం కూడా పెంచినట్టున్నారు. 10 నుంచి 10 వరకు, రాత్రి 10 వరకు ఎట్లాగో పెంచారు ఇప్పుడు లిక్కర్ అవైలబిలిటీ. దాని పట్ల మరి మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బెజవాడలో 2-3 చోట్ల ధర్నాలు జరిగాయి. ఇప్పటికే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు జరిగాయి. మద్యం ఇంత విచ్చలవిడిగా ఎలా అమ్ముతారు అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. మరి వీటన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్రమంలోనే మరి తనకు అండగా ఉండే కాంట్రాక్టర్లని రేపు వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది మరి చంద్రబాబు నాయుడు ఏ రకంగా చేయబోతున్నారు? ఈ మద్యం పాలసీని 12వ తారీఖు నుంచి షాపులు, 11వ తారీఖు వేలంపాట్లు అన్నారు. 12వ తారీఖు నుంచి షాపులు ఓపెన్ అయిపోతాయి. 12వ తారీఖు ఉదయం 10 మద్యం షాపులు ప్రైవేటు వాళ్ళ చేతి ఆధ్వర్యంలో నడిచిపోతూ ఉంటాయి. అవి మరి ఈ సమాజంపై ఎట్లాంటి ప్రభావం చూపుతాయి? ఖచ్చితంగా అయితే బెల్ట్ షాపులు వచ్చేస్తాయి. 12వ తారీఖునే గ్రామాన బెల్ట్ షాపులు వచ్చేస్తాయి. ఇదైతే వాస్తవం.
ఈ ఈ 5 ఏళ్లుగా బెల్ట్ షాపులు పెద్దగా కనిపించలేదు. అంటే కానీ ఇప్పటి అంటే నుంచి 5 ఏళ్ల పాటు తాగుబోతులకి ఆనందం కలిగించేటట్లుగానే చంద్రబాబు ప్రభుత్వం ఆయన వ్యవహరించబోతుందా? ఆయన చెప్పాడు. 99 రూపాయలకే ఎన్నికల సమయంలో చెప్పాడు, సాయంత్రం పూట ఓ పెగ్గేసుకొని పడుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో. కాబట్టి నా పాలన వస్తే మీరు సాయంత్రం ఒక పెగ్గే కాదు 2 పెగ్గులు 3 పెగ్గులు వేసుకున్నా కూడా క్వార్టర్. ఇప్పుడు బహుశా 99 గోపి గారు ఒక మాట చెప్పండి. నాకున్న అనుభవంలో దేశంలో ప్రపంచ సంగతి తెలియదు కానీ దేశంలో మద్యం మీకు సరఫరా చేస్తారని చెప్పి మద్యపానం మీద ప్రచారం చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు గారేమో. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వస్తారేమో. అదే అదే వీళ్ళిద్దరేనండి. ఆంధ్రప్రదేశ్ లోనే ఈ దరిద్రము. మద్యాన్ని ఎలక్షన్ పాయింట్ గా చేసుకొని మద్యంలో క్వార్టర్ బాటిల్ రేట్లు తగ్గిస్తాము, నాణ్యమైన మద్యం మీకు అందిస్తాము అని చెప్పడం. మద్యమే నాణ్యమైనది హానికరమైనది, నాణ్యమైన మద్యం అందించడం ఏమిటి? సో ఇవన్నీ ఎలక్షన్ ప్రసంగాల్లో నాయకులు ఆంధ్రప్రదేశ్ లోనే బహుశా ఇట్లాంటి ప్రసంగాలు చేసాం, మనం విని ఉన్నాము. మరి ఈ దరిద్రం అంతా కూడా ఎట్లా కొనసాగిస్తారు? ఇంకొక పాయింట్ చెప్పండి. ఇప్పుడు 3 నెలలుగా నడుస్తోంది కదా, అంతకుముందు ఆ బ్రాండ్లు ఈ బ్రాండ్లని అబద్ధ ప్రచారం చేశారు. ఆయన టైంలో వచ్చినాయని కూడా జగన్ గారి బ్రాండ్లని ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ బ్రాండ్లే ఎట్లా కొనసాగిస్తున్నారు? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి బ్రాండ్లు అయిపోయినాయా? వాటిలో ఎక్కడైనా కొన్ని కొత్తవి తీసుకొచ్చారంటే కానీ పాతాటిని అట్లాగే కొనసాగిస్తున్నారు కదా. ఏమిటి దాని అర్థం? మరి అబద్ధాలు చెప్పినట్లా? మళ్ళీ చీప్ లిక్కర్ తీసుకొస్తామని కూడా చెబుతున్నారు. చీప్ లిక్కర్ కూడా ఉంటుందంట. 2019 జనవరి ఫిబ్రవరిలో జీవో తీసుకొచ్చి ఈ కొత్త బ్రాండ్లన్నీ కూడా రాష్ట్రంలోకి అనుమతించారు చంద్రబాబు. అదే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి కొనసాగించారు. దాంట్లో దాన్ని వ్యతిరేకించలేదు, దాన్ని మార్పు చేయలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం వైపు రాష్ట్రాన్ని నడిపించాలి అని చెప్పి మద్యం రేట్లు పెంచాడు, టైమింగ్లు తగ్గించాడు, తర్వాత షాపుల్లో సంఖ్య తగ్గించాడు. సో అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టి మద్యం అనే ఆదాయ వనరు అని కాకుండా మద్యం అనేది మనం నియంత్రించాలి, నిషేధాన్ని వైపు జనాన్ని నడిపించాలి అని చెప్పి మనుషులకి అందుబాటులో లేకుండా మద్యం తాగే వాళ్ళకి 15 కిలోమీటర్ల 20 కిలోమీటర్ల దూరంలో మద్యం ఉండేది. రోజు పోయి అంత దూరం పోయి రాలేక ఆగారు. మద్యం వినియోగం తగ్గింది. రేట్లు పెంచడం వల్ల ఆదాయం పెరిగిందేమో కానీ మద్యం వినియోగం అయితే గత 5 సంవత్సరాల్లో చాలా వరకు గణనీయంగా తగ్గింది. దీనివల్ల కుటుంబాల్లో తగువులు, రాత్రిపూట తగువులు అనేవి లేకుండా పోయినాయి. అయితే ఇప్పుడు మద్యం గ్రామం దగ్గరకు వచ్చేస్తుంది. గ్రామాలకే, ప్రతి గ్రామానికి బెల్ట్ షాపుల రూపంలో వచ్చేస్తుంది. అది ఇంటి పక్కనే ఉంటుంది కాబట్టి వెళ్తాడు, క్వార్టర్ తెచ్చుకుంటాడు, తాగేసి పెళ్ళాన్ని కొడుతూ ఉంటాడు. ఇదంతా జరుగుతూ ఉంటుంది. 5 ఏళ్ళు చూస్తూ ఉండాల్సిందే మనం. రైట్. మురళి గారు చెప్పండి, ఏమిటి మద్యం తిరుపతి? ఒక్క నిమిషం, ఇద్దరు కాలర్స్ ఉన్నారు. మహాబలేశ్వర్ గారు అనంతపూర్ నుంచి చెప్పండి. మద్యం ఇప్పుడు ఊరూరా పారే పరిస్థితి రాబోతోందా? ఎట్లా ఈ పరిస్థితిని మీరు ఎట్లా చూస్తారు?